హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, ఎక్స్క్లూజివ్ ఫర్ C23 ఛానల్ స్టూడెంట్స్. వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒక్కసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే C23 స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో అన్ని బ్రాంచెస్ వాళ్ళు, ఓకే, మీ ఏదైతే మీరు అడుగుతున్నారో కమెంట్ సెక్షన్లో లాస్ట్ 15 డేస్గా నాకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి, మ్యాథ్స్ కానీ, ట్రిపుల్ కానీ, CME కానీ, ఈసీ స్టూడెంట్స్ కానీ చాలామంది అడుగుతున్నారు. నాకు అర్థమవుతుంది, నా వర్క్స్ వల్ల అవ్వడం లేదు. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లా చెప్పను. నేను ఎప్పుడు కూడా దాని మీద అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి. ఇదంతా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అంతా చేసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వస్తాను. లేట్ అయినా కూడా నేను తీసుకొనే వస్తాను. మీరు చాలామంది అడుగుతున్నారు, దట్స్ ఫైన్. ఓకే, నన్ను రిమైండ్ చేయిస్తున్నారు, నాకు గుర్తు చేయిస్తున్నారు, దట్స్ వెరీ గుడ్. మీకు కూడా చదువుకోవాలనే ఆతృత అయితే ఉంటుంది. ఐ నో. నేను కూడా మీ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెడతా. బట్ ఒక కమెంట్ నేను చూశాను, అది చాలా అదోలా ఉంది, అబ్యూజివ్గా ఉంది. అది ఏదనుకుంటే అది అనుకోండి. ఎవరైతే పెట్టారో కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఛానల్లోని నెగిటివ్ కమెంట్స్కి అసలు దారి లేదు, తోవే లేదు. ఎందుకంటే ఎటువంటి అఫెన్సివ్ మాటలు కానీ, లేదంటే ఎడ్యుకేషన్ ఛానల్లోని అనవసరమైన కంటెంట్ కానీ ఎవరు చెప్పరు. నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా ఎడ్యుకేషన్ రిలేటెడ్లోని చదువు చెప్తారు, అప్డేట్స్ ఇస్తారు, అంతే. అఫెన్సివ్గా ఉండడం కానీ, చెత్త కమెంట్స్ పెట్టడం కానీ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా మానేయండి. అర్థమవుతుందా? ఇట్స్ నాట్ లైక్ అ వార్నింగ్. వాళ్ళు కూడా అఫెన్సివ్గా పెట్టారు లేదా అబ్యూజివ్గా పెట్టారు అంటే తప్పుగా అని కాదు అని అంటుంది. వాళ్ళు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు, నేను పెట్టలేదని నా మీద కోపం. ఓకే, అంతవరకు ఓకే. బట్ మాట్లాడే మాట అనేది జాగ్రత్తగా రావాలి. అర్థమవుతుందా? చూసిన వాళ్ళకి బాధగా ఉంటుంది. అర్థమైందా? సో దట్స్ ఇట్ ఐ వాంట్ టు సే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఈ పర్టికులర్ వీడియోలోని నేను C23 అండ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెడతాను. ఐ ప్రామిసింగ్ యూ. నాకు వీలైనంత వరకు కూడా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డే బై డే నేను పోస్ట్ చేసుకుంటూ వస్తాను. దానిలో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే, అనలైజ్ చేసిన తర్వాత మాత్రం మీకు చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, మెయిన్ థింగ్ ఏంటి అంటే హియర్ చూడండి. మీకు ఇక్కడ C23లో C20 వరకు ఒకలా ఉండేది, C23 నుండి ఒకలా ఉంది. అంటే C20 వరకు కూడా M2 ఉన్నది అంటే అన్ని బ్రాంచెస్కి కామన్ సిలబస్ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. కొన్ని బ్రాంచెస్కి కొంతలాగా, కొన్ని బ్రాంచెస్కి మరో విధంగా అలా ఉంది. బట్ కామన్గా అన్ని బ్రాంచెస్కి కూడా M2లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అదేంటి అంటే నేను చెప్తాను చూడండి. ఇండిఫినైట్. ఓకే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఈ వీడియో చాలా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే స్కిప్ చేసేసి వెళ్ళిపోకండి. నేను ప్రతిదీ ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని చెప్తాను. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసి నేను నోట్ ప్యాడ్లోనే ఎందులోనే నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దిస్ ఇస్ పార్ట్ 1, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. అండ్ అలానే డెఫినైట్ ఇంటిగ్రేషన్. ఓకే, డెఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ అలానే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవేవైతే ఇప్పుడు నేను రాస్తున్నానో ఈ 3 చాప్టర్స్ మాత్రం ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్నాయి, ప్రతి బ్రాంచ్కి కామన్గా ఉన్నాయి. ఓకే, 3 చాప్టర్స్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, డెఫినైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అంటే కొంతమందికి 3 చాప్టర్ లాగా, కొంతమందికి 2 చాప్టర్ లాగా అలా ఉన్నాయి. ఓకే, ఏదైనా అవనివ్వండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నేను ఈ 3 కాన్సెప్ట్స్ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇండిఫినైట్ కానీ, డెఫినైట్ కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ చాలా అర్థవంతరమైన కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు కొంచెం ఓపిక పట్టి, జస్ట్ మినిట్, నాయిస్ వస్తుంది. కొంచెం ఓపిక పట్టి మీరు ప్రిపేర్ అయితే కనుక మంచి మార్క్స్ వస్తాయి అండ్ పాస్ కూడా అవుతారు. ఎవరైతే M2 ఉంచేసుకుందామని ఇప్పుడే ఫిక్స్ అయిపోయారో వాళ్ళు ఇదే వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమ్మ మాకు అర్థం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ దీస్ 3 థింగ్స్. వై? బికాస్ అందరికీ కామన్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ అందరికీ నేను చిన్న చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే నేను M2 కోర్స్ ఆల్రెడీ C23కి ఎక్స్క్లూజివ్గా ఎప్పుడో స్టార్ట్ చేశాను. రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా వెబ్సైట్లోని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఎక్కడ అర్థం అవ్వలేనట్టయితే ఎక్కడా ఉండదు. నా ఎక్స్ప్లెనేషన్ మీలో చాలామంది చూసుంటారు. అస్సలు అర్థం అవ్వలేనట్టు ఎక్కడా ఉండదు. మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది, పాస్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ఫుల్, అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా గ్రూప్ అడ్మిన్కి మీరు పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ అడ్మిన్కి మాత్రమే, ఇంకెవరికి కాదు. ఓకే, KN అని ఉంటుంది, దట్స్ మీన్స్ కొల్లూరు నితిన్. ఓకే, దానికి మాత్రం చేయండి. ఫీ కూడా నామినల్ ఫీ. వెబ్సైట్లోనే వీడియోస్ టీచింగ్ ఉంటుంది, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సిఎంఈ కానీ ట్రిపుల్ ఈ కానీ ఈసీఈ కానీ అండ్ మెకానికల్ మెటలర్జీ కెమికల్ అందరికీ కూడా కామన్ సిలబస్. అందులో భాగంగా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఎవరిదైనా తీయొచ్చు, ప్రాబ్లం లేదు కాబట్టి తీస్తున్నాను. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పి తీస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏమేం కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్గా మీకు చదువుకోవాల్సి వస్తుంది అనేది నేను ఇక్కడ చెప్తాను. ఓకే, మీకు ఎస్ఐస్లో ఏంటి అనేది మీరు ఫస్ట్ ఎస్ఐస్లోని ఏమంటారు ఈ ఇంటిగ్రేషన్లోనే, ఓకే ఇంటిగ్రేషన్లోనే ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ లేని ఇంటిగ్రేషన్లో ఎస్ఐస్లో ఏది ప్రిపేర్ అవ్వాలి అంటే బాగా ఫస్ట్ ఇక్కడ చూడండి యూస్ బెర్నౌలీస్ రూల్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ఫార్మ్ అని చెప్పి ఉంది కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బెర్నౌలీస్ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎస్ఎస్లో సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ వచ్చేసినప్పటికీ ఎవాల్యూట్ ఇంటిగ్రల్స్ యూజింగ్ డీకంపోజిషన్ మెథడ్, దట్ ఈస్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ ఉంటుంది. ఈ మూడు కాన్సెప్ట్స్ బై పార్ట్స్, బెర్నౌలీస్ రూల్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి కాన్సెప్ట్ నేను నా వీడియోస్లో నేను చెప్పాను కోర్సులోని. ఓకే, ఈ మూడు ఏదో 1.7, 1.8, 1.9 ఇది ప్రతి ఒక్కరికి కామనే ఈ సిలబస్. ఈ మూడు కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ ఫర్ ఎస్ఐస్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. అవి ఫస్ట్ ఇవి మీరు ప్రిపేర్ అవుతారని చెప్పి నేను ఇవి మీకు ముందు చెప్పేస్తున్నాను. తర్వాత మిగతావి అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ డెఫినైట్ ఇంటిగ్రల్స్లో ఆ మూడు ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలన్నా కోర్సులో కూడా ఆల్రెడీ కవర్ చేసేసాం మేము, అది చూడొచ్చు. డెఫినైట్ ఇంటిగ్రల్స్లో ఏంటి అంటే ప్రాపర్టీస్ చెప్తాను చూడండి. హియర్ చూడండి, వేరియస్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ దీస్ ప్రాపర్టీస్ అని చెప్పి ఉంటాయి. టోటల్గా చాలా సమ్స్ ఉంటాయి ఇందులో. ఒక గన్ షాట్ క్వశ్చన్స్ అంటూ ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 10 క్వశ్చన్లు కూడా మీకు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్. అవన్నీ నేను నెక్స్ట్ దాంట్లోని నీట్గా రాసి నోట్ ప్యాడ్లో మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ముందుగానే మీకు హింట్ ఇస్తున్నాను. ఇవి బాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలానే ఇంకా ఏంటి అంటే మీకు ఇక్కడ మేబీ ఈసీ వాళ్ళకి లేదా ఏంటో కానీ ఒక్క నిమిషం ఆగని చెప్తాను. సిలబస్ పేపర్ చూసి లైక్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అంటే సైన్ పవర్ ఎమ్, కాస్ పవర్ ఎన్, సైన్ ఎమ్ అలాంటి సమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోలో అవి నేను రాసి మీకు చూపిస్తాను. ఓకేనా. సో మొత్తం ఎస్ఏస్, డీకంపోజిషన్ మెథడ్, పై పార్ట్స్ అండ్ అలానే బెర్నౌలీస్ ఇండిఫినైట్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్. వైల్ కమింగ్ టు డెఫినైట్ వచ్చేసినప్పటికీ ప్రాపర్టీస్, మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ అయినా దానిలో 10 సమ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఎలా ఉంటాయి అంటే మీకు క్వశ్చన్స్ ఇవ్వండి ఇలా ఉంటాయి. లైక్ నేను చూపిస్తాను చూడండి ప్రాపర్టీస్ ఎలా అంటే లైక్ ఇలా ఇంటిగ్రల్ 0 to π/2, ఓకే, రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్, ఇలాంటి సమ్స్ మీరు చూసే ఉంటారు డిఎక్స్. ఓకే, లేదంటే ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ కాటెక్స్ డిఎక్స్, ఇలాంటి సమ్స్ మీకు చాలా ఉంటాయి. ఇలానే రూట్లు కాకుండా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రూట్లు లేకుండా లేదా సైన్ ఎక్స్ పవర్లో ఉంటూ ఇలాంటివి ప్రాపర్టీస్. ఇందాకలా యూనిట్ 1లో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఒక మోడల్ చెప్పాను కదా, అది ఏంటి అంటే సైన్ టు ది పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్, అంటే ఎంఎన్ ఎన్ ఈవెన్ అవ్వడం, ఎంఎన్ ఆడ్ అవ్వడం, ఎమ్ గ్రేటర్ దెన్ ఎన్ అయినప్పుడు ఆడ్ ఈవెన్, ఇలాంటి కేసెస్ సమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను చెప్పాను క్లియర్ కట్గా మన కోర్సులోని. అవి మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా మీ ఓన్గా ప్రిపేర్ అయినా ఐఎమ్ హ్యాపీ. ఓకే, బట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ముందు నుండే. ఓకే, మీకు క్లారిటీ రావాలని చెప్తున్నాను. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. సో లైక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక మనం చూసినట్టయితే వెయిట్ అ మినిట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎవరైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇప్పుడు నేను చెప్తున్నానో చాలా క్లారిటీగా వినండి అమ్మా. ఎస్ఐస్లో అందరికీ కామన్గా ఉన్నది ఏంటి అంటే ఇదిగోండి, సి హియర్ పీవై dy/dx + py = q. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఫైండ్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎస్ఐ. అండ్ తర్వాత ఇది ఉంది చూసారా, సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది టైప్ అని చెప్పి, ఈ రెండు బాగా కాన్సన్ట్రేట్ చేయండి అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్. బట్ ఎవరైతే ఈ ట్రిపుల్ ఈ కామన్ బ్రాంచెస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక్క నిమిషం, ట్రిపుల్ ఈతో ఎవరికి కామన్ ఉన్నారు మీకే తెలుస్తుంది బాగా. ఓకే, ఈ సిలబస్ పేపర్లు అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక బ్రాంచ్ పేపర్లు ఇంకోళ్ళు చదివేసుకుంటారు, ఎందుకు ఇది అవ్వదు మీకు. ఓకే, సో ఎవరైతే ట్రిపుల్ ఈ అంటే ఆటోమొబైల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, మెటలర్జీ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోని ఇంకొంత కొత్త భాగం ఉంటుంది. అదేంటి అంటే
అదేంటి అంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అని చెప్పి ఉంటుంది మనకి. ఓకే, ఇదంతా ఇవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ మెకానికల్ వాళ్ళు. ఈ 2 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ప్రిపేర్ అయితేనే ఎస్ఎస్లో మీరు చేయగలరు. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అంటే ఎస్ఎస్ మీరు పోగొట్టుకున్నట్టే ఈ పర్టికులర్ లెసన్ నుండి. ట్రిపుల్ మెకానికల్ ఈ స్టూడెంట్స్కి ఈ 4 కాన్సెప్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కూడా ఈ 2 మరీ ఇంపార్టెంట్. ఈ 2 పక్కన పెట్టేసిన ఈ 2 ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ బ్రాంచెస్. రిమైనింగ్ ఈసీఈ రిలేటెడ్ చెప్పిన బ్రాంచెస్ సిఎంఈ వాళ్ళు ట్రిపుల్కి చెప్పిన సిలబస్ మీరు ఫాలో అవ్వక్కర్లేదు. ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కోసం మాట్లాడుతున్నాను, ఇంకేమీ కాదు. ఈసీఈతో కామన్గా ఉన్న బ్రాంచెస్ ఏమున్నాయో మీకు తెలుసు. ఏఈఐ, ఈసీఈ కెమికల్ రిలేటెడ్ బ్రాంచెస్. ఓకే, ఇగోండి ఏఈఐ, సిహెచ్ అంటే కెమికల్ రిలేటెడ్ ఇవన్నీ. ఈ ఈసీఈ ఈ బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా అండ్ సిఎంఈ వాళ్ళు కూడా ట్రిపుల్ఈకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోని ఈ కాన్సెప్ట్స్ చెప్పాను కదా, మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ది ఎస్ఎస్. దీని నుండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్లో ఎలా అడుగుతాడు అనేది క్లియర్ కట్ నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఈ వీడియో మీరు ఏది ఇంపార్టెంట్ అనుకోవాలని తెలుసుకుంటారు కాబట్టి అది మాత్రం చెప్పాను. ఇంపార్టెంట్ చాలామందికి ఇంకా మెకానికల్కి కానీ ట్రిపుల్ వాళ్ళకి కానీ ఈసీ వాళ్ళకి కానీ డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. 4 years ఉంటుంది, ల్యాప్లాస్ ఉంటుంది. సిఎంఈ వాళ్ళకి అయితే ఎస్పెషల్లీ సిఎంఈ కోర్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ సంవత్సరమే అది ఇన్వాల్వ్ చేశారు. దానికోసం కూడా మనం చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద వీడియో. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. చెప్తున్నాను, చాలా చాలా బాగా చెప్తాను, క్లియర్గా చెప్తాను. కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. లేదు అనుకున్న వాళ్ళు మాత్రం మీ ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.